హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్ మీ అందరికీ స్వాగతం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి. ఇంట్లో ఎప్పుడైనా మనం చపాతీలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొద్దో గొప్ప పిండి అనేది మిగిలిపోతూ ఉంటుంది. అలా మిగిలిపోయినప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుని ఒక క్విక్ రెసిపీని వాటి వీడియోలో చూసేద్దాం. సో నేను ఇక్కడైతే నాకు ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి బిఫోర్ డే నేను చపాతీని బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేశానండి. సో కొంచెం పిండి అనేది అంటే ఒక 2 చపాతీస్కి మాత్రమే సరిపోయే పిండి అనేది లెఫ్ట్ ఓవర్ ఉంది. సో ఆ పిండితో నేను ఫస్ట్ 2 చపాతీస్ అనేవి ప్రిపేర్ చేసుకుని పాన్ మీద పెట్టి ఆయిల్ ఏమీ వేయకుండా పాన్ బాగా హీట్లో ఉన్నప్పుడు చపాతీ వేసేసి అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఒక 10 సెకండ్స్ పాటు కుక్ చేసుకుని పాన్ నుంచి రిమూవ్ చేశాను. ఆయిల్ మాత్రం ఏమీ వేయొద్దు, జస్ట్ హై హీట్లో అటు ఇటు ఫ్లిప్ చేసుకుని రిమూవ్ చేసేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ షాహీ జీరా అంటే మనం బిర్యానీలో యూస్ చేసే స్పైసెస్ అది వేసాను. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని రఫ్గా పీసెస్లా కట్ చేసుకుని వాటిని వేసాను. ఒక 2 పచ్చిమిర్చిని రఫ్గా చాప్ చేసుకుని ఆ ముక్కలు వేసేసాను. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసుకున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు అటు ఇటు టాస్ చేసుకుంటూ కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు క్యాబేజ్ పీసెస్ వేసాను. ఈ క్యాబేజ్ వేయటం అనేది కంప్లీట్ ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ ఆఫ్ చేసేయచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో క్యాబేజ్ కూడా మనకి కొంచెం ఆ పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసేసి కుకింగ్ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. సో ఈ కుకింగ్ చేసేటప్పుడు మీరు పాన్ ప్రిఫరబుల్లీ నాన్ స్టిక్ తీసుకుంటే బెటర్. నేను ఇక్కడ అల్యూమినియం తీసుకున్నాను, మధ్యలో కొంచెం స్టిక్ అయినట్టు అనిపించింది, బట్ సమ్హౌ ఐ ట్రై టు మేనేజ్ ఇట్. సో ఇలా మనకి ఆనియన్స్ అనేది లైట్గా ట్రాన్స్పరెంట్గా టర్న్ అయ్యే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్మాల్ బౌల్తో నేను పన్నీర్ అనేది వేస్తున్నాను. ఈ పన్నీర్ యాక్చువల్లీ ఎలా ప్రిపేర్ చేశానంటే ఆ రోజు మార్నింగ్ ఇంట్లో పాలు అనేవి ఎందుకో మరి సంభవం నాకు తెలియదు రీజన్, నేను స్టవ్ మీద పెట్టగానే విరిగిపోవడం స్టార్ట్ అయింది. సో కంప్లీట్గా విరిగిపోతే అది ప్రాబ్లం కదా, పడేయాల్సి వస్తుందని చెప్పి అది జస్ట్ విరిగిపోవటం అంటే మనకి టప్ టప్ అని సౌండ్ వస్తుంది కదా, అలా రావటం స్టార్ట్ అయ్యాక నేను కొద్దిగా వెనిగర్ తీసుకుని దానిలోకి వేసేసి పాలు నేను విరక్కొట్టేశాను. సో పాలు మొత్తం విరిగిపోయాక దాని నుంచి పన్నీర్ అనేది ప్రిపేర్ చేస్తాను. సో పన్నీర్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత అది కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫాలోడ్ ఈ రెసిపీ కంటిన్యూ చేశాను నేను. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసాను. టేస్ట్కి సరిపడా కారం కూడా వేసాను. మీరు పచ్చిమిర్చి వేశారు కదా, దృష్టిలో పెట్టుకుని కారం అనేది వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసాను. ఈ సోయా సాస్ ప్రిపరేషన్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఇచ్చాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ర్యాండమ్ కుకింగ్ రెసిపీస్లో అది ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇవి కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను. ఇన్ కేస్ ఈ రెసిపీని మీ పిల్లలు తినేటప్పుడు వాళ్ళు బాగా స్పైసీగా తినడానికి ఇష్టపడకపోతే ఈ చిల్లీ సాస్ వేయటం స్టెప్ అనేది స్కిప్ ఆఫ్ చేసాను, ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే నేను ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ని ఒకే రెసిపీలో ఇండ్యూస్ చేయడం కోసం నేను ఇలా డిఫరెంట్గా అన్ని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేయాలి. ఆమ్చూర్ పౌడర్ నా దగ్గర లేదు, సో నేను ఏం చేశానంటే ఆల్రెడీ నేను డ్రై మ్యాంగోతో రసం రెసిపీ అనేది మన ఛానల్లో ఫ్యూ మంత్స్ బ్యాక్ పోస్ట్ చేశాను. ఈ డ్రై మ్యాంగో మా మదర్ ఇచ్చారని చూపించాను. సో ఆ మ్యాంగో పీస్ని కొంచెం వేసాను అనమాట, ఇలా చేతితో ఇలా క్రష్ చేసేసి. ఇప్పుడు ఇందులోకి అప్రాక్సిమేట్లీ ఒక 1 టీ స్పూన్ వరకు టొమాటో కెచప్ వేసాను. టొమాటో కెచప్ లేకపోతే టొమాటో సాస్ వేసుకోండి. ఇందాక మీరు ఆమ్చూర్ పౌడర్ మీ దగ్గర లేకపోతే ఆ స్టెప్ని స్కిప్ ఆఫ్ చేసేయండి. సో ఇలా మరి కంటిన్యూస్గా లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి ఆ పన్నీర్ అంతా కూడా బాగా కుక్ అయిపోయి దగ్గరికి వచ్చేస్తుంది. సో అప్పుడు ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి అది కొంచెం పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇందాక మీరు స్టార్టింగ్ చపాతీ ఫ్రై చేసుకోవడానికి ఏ ప్యాన్ అయితే పెట్టుకున్నారో అది ఒకసారి పెట్టుకుని ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ చపాతీలను ఇప్పుడు మనం నెయ్యి లేదా బటర్ ఈ రెండింటిలో మీ దగ్గర ఏది అవైలబిలిటీలో ఉంటే అది వేసుకుని ఈ చపాతీని ఇప్పుడు 2 సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకుంటూ మనం సేమ్ చపాతీ ఎలా అయితే కాల్చుకుంటామో అలా కాల్చుకోండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకుని ఈ 2 చపాతీలను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ చపాతీ మీదకి ఒక 1/2 టీ స్పూన్ పిజ్జా సాస్ వేస్తున్నాను. పిజ్జా సాస్ అంటే మనం పిజ్జా బేస్ మీద ఇంట్లో పిజ్జా ప్రిపేర్ చేసుకున్నప్పుడు వేసుకునే సాస్ ఉంటుంది కదా, సో ఆ సాస్ అనేది వేస్తున్నాను. ట్రస్ట్ మీ అండి, ఈ పిజ్జా సాస్ వేసి ఈ పైన ఈ పన్నీర్ స్టఫింగ్ అనేది పెట్టి తింటే అబ్బా అసలు చెప్పవసరం లేదు మాటల్లో. మనం సేమ్ బయట పన్నీర్ రోల్స్ ఎలా అయితే పర్చేస్ చేసి తింటామో సేమ్ పన్నీర్ ర్యాప్ రోల్స్ ఎలా ఉంటుందో డిట్టో సేమ్ టేస్ట్ అయితే అలాగే ఉంది. తప్పకుండా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే చాలా ఫటాఫట్గా ప్రిపేర్ చేసేయచ్చండి. చాలా మైల్డ్గా యూస్ చేశాను కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. సో ఆ ర్యాప్ మీద ఆ చపాతీ మీద ఆ పిజ్జా సాస్ అలా స్ప్రెడ్ చేసేసి ఒక 3 టీ స్పూన్స్ ఈ పన్నీర్ స్టఫింగ్ అనేది పెట్టి రోల్ చేసేసాను చపాతీ అనేది. ఇన్ కేస్ మీ దగ్గర పిజ్జా సాస్ లేకపోతే
డైరెక్ట్గా మీరు పన్నీర్ స్టఫింగ్ అనేది ఒక 3 to 4 teaspoons మీరు ప్రిపేర్ చేసిన చపాతీ సైజుని బట్టి పెట్టేసి రోల్ చేసేయండి. సో ఇలా రోల్ చేసేసి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా చాలా ఈజీగా అప్పటికప్పుడు స్నాక్స్లో ఎంజాయ్ చేయొచ్చు. డూ ట్రై దిస్ రెసిపీ అండ్ డూ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ మై కమెంట్ సెక్షన్. రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.